నమస్కారం. ఈరోజు మధ్యాహ్నం 12:30 గంటలకు కదిరి తాలూకా సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగేంద్ర గారు ఎన్పికుంట ఎస్ఐ కృష్ణమూర్తి గారికి రాబడిన సమాచారం మేరకు కదిరి రాయచోటు రోడ్లో కొత్త రోడ్డు క్రాస్ వద్ద కొంతమంది దొంగలు ఎన్పికుంట మండలంలో ఎన్పికుంట గ్రామంలో చేసిన నేరాల్లో దొంగలు అక్కడ ఉండాలని రాబడిన సమాచారం మేరకు అక్కడికి పోయారు. అక్కడ పోతే పోలీసు వారిని చూసి పారిపోవడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. పోలీసు వారు వారిని చుట్టుముట్టి పట్టుకోగా వారిలో ఇద్దరు దొరికినారు. వారి పేర్లు ఆవుల మల్లికార్జున, ఆవుల రవి. వీరిద్దరూ కూడా ఎన్పికుంట గ్రామానికి చెందిన వారే. వారిని సోదా చేయగా ఎన్పికుంటలో జరిగిన 4 నేరాల్లో సొత్తు వారి వద్ద నుంచి రికవరీ చేయడం జరిగింది. అది సుమారు 140 గ్రాములు, అంటే 14 తులాలు. దాదాపుగా ఇప్పుడు చూస్తే 20 లక్షల పైనే ఉంటుంది ప్రాపర్టీ. ఆ పాత 4 కేసుల్లోని ప్రాపర్టీ ఈ ఆవుల మల్లికార్జున, ఆవుల రవి వద్ద నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. పారిపోయిన నేరస్తుల గురించి విచారించగా ఎన్పికుంటకు చెందిన షేక్ అలీ, షేక్ ముబారక్, తనకల్లు కొక్కంటి క్రాస్ చెందిన రమేష్, తలుపులకు చెందిన బాలరాజు, చిత్తూరు జిల్లా చౌడేపల్లి గ్రామానికి చెందిన గోవర్ధన్, వీళ్ళు 5 మంది పారిపోయారు. పారిపోయిన వారిని కూడా తొందరలో పట్టుకొని ఈ కేసులో వారిని కూడా అరెస్ట్ చూపించడం జరుగుతుంది. కేసులో రికవరీ చేసేందుకు గాను మా జిల్లా ఎస్పీ గారు ఈ సిఐ గారిని మరియు ఎస్ఐ గారిని అభినందించడం జరిగింది.